హాయ్ గాయ్స్, అందరు ఎట్లా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేనైతే మళ్ళీ మీ ముందుకి మంచి నోరూరించే ఈ వర్షాకాలంలో సూపర్ స్నాక్ ఐటెం అందరికీ తెలిసిందే. కాకపోతే నా స్టైల్లో సింపుల్ ఇంకా ఈజీగా మీరు వర్షాకాలం కానీ చలికాలం కానీ వేడి వేడి స్నాక్స్ ఇంట్లో సింపుల్గా ఎట్లా తయారు చేసుకొని తినాలనేది నేను చూపించబోతున్నా. ఈరోజైతే నేను సింపుల్ అండ్ ఈజీగా అందరు చేసుకునేలాగా, కాకపోతే ఎవరు ఒక్కొక్కరి స్టైల్లో కొంచెము టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు నా స్టైల్లో చూపించబోతున్నా. నేనైతే పకోడీ చేయబోతున్నా. పకోడీ అంటే ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీకి ముందుగా నేను ఆనియన్ అయితే తీసుకున్న. పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి, పొడవుగా. దాంట్లోకి ఇప్పుడు నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకును చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా. ఎందుకు అంటే కట్ చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది పకోడీకి మంచిగా పట్టుకుంటుంది, ఇంకా తింటా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి పెద్దగా కాకుండా ఇట్లా నేను చూపించే విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా నేను అదే విధంగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా. ఇప్పుడైతే దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, జస్ట్ కలర్ కోసము. దాని తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. కాకపోతే గ్రీన్ చిల్లీ కంటే కారం పొడి వేసుకోవడం వల్ల మీ పకోడీ 2 days అయినా కానీ పాడవదండి, బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర తీసుకొని ఆ జీలకర్రని కచ్చాపచ్చగా జస్ట్ చేతులతో నలిపి వేస్తున్నా. మీరు మిక్సీ పట్టుకోవద్దు, ఇంకా అట్లా వేసుకోవద్దు, కొంచెం ఇట్లా చేతితో నలిపి వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇవి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆనియన్స్కి ఇదంతా పట్టేలాగా కలుపుకోండి. ముందే పిండి వేసుకోవద్దు. ఆనియన్లో నుండి వెళ్ళి కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా తడిగా, దాని తర్వాత పిండి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను ఆనియన్కి కలిసేలాగా కలుపుకున్నా. దాని తర్వాత పిండి కలుపుకుంటున్నా. నేను ఇక్కడ వాటర్ అస్సలు యూజ్ చేయట్లేదండి. మీకు పకోడీ 2 days అయినా 3 days అయినా అస్సలు పాడవదు. స్నాక్స్గా మీరు తినొచ్చు. ఈవినింగ్ ఛాయ్తో కానీ కాఫీతో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు. చూడండి, నేను కొంచెం పిండి వేసుకుంటూ ఆనియన్కి ఈ తడి అంతా పిండికి పట్టేలాగా, ఆనియన్కి కలిసేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్కి కలుపుకున్న. చూడండి, నేను చూపించే విధంగా ఈ విధంగా పిండి కలుపుకోండి. మీరు వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఆనియన్ తడికి ఎంత సరిపోతుందో అంత పిండి. ఇప్పుడు చూడండి, నేను ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ తీసుకున్న ఒక చిన్న కడాయిలో ఇప్పుడు ఆనియన్ పకోడీ అనేది ఆయిల్లో వేసుకుంటున్నా. ఇట్లా నేను చూపించే విధంగా విడివిడిగా వేసుకోండి. మీకు ఆనియన్ పకోడీ అనేది బాగా కాలుతుంది. ఇంకా హై ఫ్లేమ్లో కాలవద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్ పకోడీని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి మీరు మీడియం కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఆనియన్ పకోడీని కాల్చుకోండి, అంటే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆనియన్ వేసిన తర్వాత వెంటనే తిప్పొద్దండి, కొంచెం టైం తర్వాత మీరు కలుపుకోండి. లేదంటే ఆనియన్ పకోడీ మొత్తం ఎక్కువ తుక్కుగా అయిపోతుంది, అంటే చిట్లిపోతుంది మొత్తం. అందుకని చెప్పి వేసిన తర్వాత కొంతసేపటికి కలపండి. ఇప్పుడు చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడైతే మీరు ఈ ఆనియన్ పకోడీని తీసేసుకోండి. మంచిగా కాలిపోయింది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను జాలి గిన్నెలోకి తీసుకుంటున్నా. మీరు టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లోనైనా వేసుకోండి. నాకు ఇష్టం లేదండి టిష్యూ పేపర్లో వేయడము. అందుకని చెప్పి జస్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత జాలి ఒక గిన్నెలో తీసుకుంటున్నా. ఎందుకంటే ఆయిల్ దాంట్లో నుండి కూడా మీకు ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే బయటకు వస్తుంది. అందుకోసమని ఇట్లాంటి చిల్లు జాలిలా గిన్నె తీసుకోండి. మీకు ఇష్టమైతే టిష్యూ పేపర్లో కూడా వేసుకోండి. ఇప్పుడైతే నేను ఇంకో సెకండ్ టైం కూడా వేసి చూపిస్తున్నా. చూడండి, ఆనియన్ పకోడీని ఈ విధంగా వేసుకోండి. చూడండి, ఎంత సింపుల్ అండ్ ఈజీ. ఇంకా మనకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు వర్షాకాలం కానీ చలికాలం కానీ వచ్చే ముందు నేనైతే ఎప్పుడైనా కానీ వర్షాకాలానికి, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుందని అంటే మంచిగా శనగపిండి కానీ బియ్యపిండి కానీ
పట్టించి పెట్టుకుంటా ఇంట్లో స్టాక్గా. ఎందుకంటే మీకు ఎప్పుడు తినాలనిపిస్తే వేడి వేడిగా అప్పుడే ఫ్రెష్గా పకోడీ కానీ, ఆలు బజ్జీ కానీ, ఇంకా ఎగ్ బజ్జీ కానీ అట్లాంటివి చేసుకొని తినొచ్చు ఫ్రెష్గా ఇంట్లోనే, మీరు బయట తినకుండా. అంతేకాకుండా బియ్యపిండి అయితే మీరు మంచిగా సర్వపిండి పెట్టుకోవచ్చు. ఈ వర్షాకాలం చలికాలము మీరు ఇట్లాంటి ఐటమ్స్ ఇంట్లో చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. బయట తినే కంటే మీరు ఇంట్లో చేసుకోండి. ఇట్లా మీ పిల్లలకి పెట్టండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి. చూడండి ఇదైతే కరకరలాడుతూ ఉందండి, సూపర్గా ఉంది. చేస్తూ ఉంటేనే నాకైతే నోట్లోకి నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడెప్పుడు వేడి వేడిగా తినుకుంటూ చాయ్ తాగుదామా అని ఉంటుంది. స్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసం, అంటే ఇండియన్స్కి ఏదైనా స్నాక్ ఐటెంతోని చాయ్ కానీ కాఫీ కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటే సూపర్ మజాగా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి నేను ఇది లాస్ట్ వాయి అండి, అంటే లాస్ట్ పకోడీలో కరివేపాకు ఇంకా మిరపకాయలు వేసుకున్నా. ఇది మీ ఆప్షన్, కాకపోతే వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అనేది మీ పకోడీకి పట్టుకుంటుంది. మీరు పకోడీ తినుకుంటూ గ్రీన్ చిల్లీ కూడా మంచిగా తినొచ్చండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి. నేను గ్రీన్ చిల్లీకి సన్నగా ఇట్లా చార్కల్లాగా పెట్టుకున్నా, అంటే సన్నగా కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు అట్లాగే వేయకండి, పేలిపోతాయి, మొహం పైన చిల్లిపోతాయి. అందుకని చెప్పి సన్నగా కట్ చేసుకొని కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి పకోడీతో పాటు మీరు ఫ్రై చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా అందరికీ తెలిసిందేనండి, కానీ కొందరు చేసుకోరు. ఇప్పుడు నేను చేసుకుంటున్నా కదా, మీరు కూడా మీకు చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి చేసుకోండి, ఇంకా తినండి, కామెంట్స్లో చెప్పండి నాకు ఎట్లా ఉందని. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, ఇంకా తింటే చాలా టేస్టీగా. మాకైతే అప్పటికప్పుడే మొత్తం ఖతమైపోయినాయండి మా ఇంట్లో. వేడి వేడిగా తినుకుంటూ చాయ్ తాగేసినాము, అస్సలు ఇంక ఎక్స్ట్రా లేవు. ఇప్పుడు చూడండి సౌండ్, చూడు మీకు ఎంత క్రిస్పీగా కనిపిస్తుంది కదా, సౌండ్ చూడండి, క్రిస్పీ సౌండ్. అంటే ఇట్లా ఉండాలండి పకోడీ. మీకు 2-3 డేస్ అయినా కానీ అస్సలు పాడవవు, తినొచ్చు, ఏం పర్లేదు. చూడండి క్రంచీ క్రిస్పీ హాట్ ఎమ్మి చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఇదే విధంగా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో చేసుకోండి. ఇంకా ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ, ఇంకా మీకు ఎందుకో నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. మంచి వీడియోస్తోనే మీ ముందుకు వస్తానండి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా, చూసుకుంటూనే నా పకోడీని చూస్తూ. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు ప్లీజ్ ఇలానే మంచిగా చూడండి, అందరు లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకెంతో కొంచెం ముందుకు నడపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై మై ఆల్ డియర్ ఫ్రెండ్స్.